అలాగే సావిత్రి గారి కుటుంబ సభ్యులు చాముండేశ్వరి గారు, పద్మ గోవిందరావు గారు, అలాగే మా సంజయ్ కిషోర్ ఒకటి కోరుతున్నాను. నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను, కోరి కూడా కాదు. ఎంతోమంది మగవాళ్ళకి పద్మశ్రీలు ఇస్తారు, పద్మభూషణలు ఇస్తారు, భారతరత్నాలు ఇస్తారు, ఎన్నెన్నో చేస్తుంటారు కదా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇస్తుంటారు, ఎంతోమందికి ఇచ్చారు కదా. సావిత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి రాజధానిలో సావిత్రి గారి కోసం ఒక నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా కోరదలుచుకున్నాను. తప్పనిసరిగా సంజయ్ కిషోర్ సహకారంతో, మా కృష్ణయ్య గారి సహకారంతో తప్పనిసరిగా జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇవ్వకూడదండి? ఆమె అంత చక్కగా నటించినప్పుడు, నటనలో జీవించినప్పుడు, అంత అందమైనటువంటి ఒక మహానటి ఈరోజు ఆ ఫోటోలు చూస్తూ ఉండే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం. లోపలికి రావాలనిపించిన ఫోటోలో చూస్తూ ఉంటున్నాను నేను. తర్వాత నేను లోపలికి వచ్చాను. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇదంతా కూడా చూసినప్పుడు, మహానటి సావిత్రి సినిమా చూసినప్పుడు అమ్మాయి ఎవరైతే ఉన్నారో కీర్తి సురేష్, అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా చాలా చిన్నపిల్ల, ఎలా ఉంటుంది ఆ పోలిక ఎలా వస్తాయి అనుకున్నాం. కానీ తన నటన ద్వారా మనకు ఆ లోటు లేకుండా నటించింది అమ్మాయి. ఇవాళ అమ్మాయి ఎక్కడ చూసినా కూడా ఆ కీర్తి సురేష్ చాలా సినిమాల్లోకి వచ్చింది. కేవలం అమ్మాయి నటన నేను అనుకోవట్లేదు, ఏమని అనుకోనియండి. సావిత్రి గారి యొక్క నటించడం వల్ల, సావిత్రి గారి పాత్ర చేయడం వల్ల ఈరోజు అమ్మాయిలు ఇద్దరు, రశ్మిదత్ గారు అమ్మాయిలు ఇద్దరు సినిమాను నిర్మించడం వల్ల అంత మంచి పేరు అమ్మాయికి వచ్చి చాలా సినిమాల్లో అవకాశం వచ్చి, అంత చిన్న వయసులో ఏ పెద్ద నటులకు అవకాశం వచ్చి ఇవాళ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తూ ఉంది, కాఫీలకి టీలకు కూడా అమ్మాయి.